శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి మే 9, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ పబ్లిక్ అథారిటీ వాళ్ళు తెలియజేసిన సమాచారం మేరకు రేపటి నుంచి అనగా మే 10వ తారీఖు నుంచి అంటే ఆదివారం రేపటి నుంచి కువైట్లో చేపల వేటకి మరియు విహార బోట్లకి అనుమతి అయితే ఇస్తున్నాము సముద్ర జలాల్లోకి వెళ్ళడానికి అని చెప్పేసి అయితే వాళ్ళు తెలియజేశారు. అంటే చేపల వేటకి వెళ్ళేటువంటి బోట్లు ఏవైతే ఉంటాయో వాటికి, అలాగే విహారయాత్రకి షికారు కోసం వెళ్తుంటారు కదా, అలాగే సముద్రంలో బోట్ల పైన, సో అలాంటి వాటికి కూడా రేపటి నుంచి అనుమతి అయితే ఇస్తున్నాము. అయితే వాటికి సంబంధించినటువంటి టైమింగ్స్ కూడా తెలియజేశారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. సో ఆ సమయాల్లో వాళ్ళు చేపల వేటకు వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు, అలాగే విహారయాత్రకు వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే దీనికోసం తప్పనిసరిగా ముందస్తు అపాయింట్మెంట్ అయితే కావాల్సి ఉంటుంది. అంటే ముందుగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ అనేది సాహిల్ అప్లికేషన్ ద్వారా చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లో పాదచారుల క్రాసింగ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి కొత్త నిబంధనలు అయితే తీసుకోవడం జరిగింది. ఎవరైనా సరే ఉల్లంఘించినట్లయితే 20 దినార్ల నుంచి 75 దినార్ల వరకు అయితే జరిమానా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే పాదచారులు అంటే నడిచి వెళ్ళే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ రోడ్డు దాటడానికి లేదు. ఒకవేళ ఆ విధంగానే ఎవరు సరే రోడ్డు కానీ దాటినట్లయితే దాని కనుక గుర్తించి కనుక పట్టుకున్నట్లయితే వారికి 20 దినార్ల జరిమానా విధించబడుతుంది. ఒకవేళ వాళ్ళు దానికి కట్టడానికి కనుక నిరాకరించినట్లయితే దాన్ని కోర్టుకి రిఫర్ చేయడం జరుగుతుంది. అప్పుడు కోర్టులో 75 దినార్లు కట్టాల్సి వస్తుంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు. రోడ్డు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా రోడ్డు దాటాల్సి ఉంటుంది. ఫోన్ మాట్లాడుతూ పరధ్యానంలో రోడ్డు దాటకూడదు. అలాగే ఇతరత్ర అజాగ్రత్తగా వాహనాలు వస్తున్నాయో లేదా చూసుకోకుండా, అలాగే వాహనాలన్నీ పూర్తిగా ఆగాయో లేదా చూసుకోకుండా రోడ్డు దాటడం ఇలాంటివి అయితే చేయకూడదని చెప్పేసి అంటున్నారు. అలాగే పాదచారులు రోడ్డు దాటడానికి క్రాసింగ్స్ ఏవైతే ఉంటాయో, మామూలుగా రోడ్డు పైన కొన్ని క్రాస్ చేయడానికి సింబల్స్ ఉంటాయి అక్కడ కానీ, అలాగే పైన మనకు కొన్ని బ్రిడ్జ్లు అయితే ఏర్పాటు చేసి ఉంటారు. అలాంటి చోట్ల మాత్రమే రోడ్డు దాటాల్సి ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ రోడ్లు దాటకూడదు. దాటితే కనుక ఈ విధంగా జరిమానాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్లో ప్రభుత్వ స్థలాల్లో ఇసుక దొంగతనం చేశారు అని చెప్పేసి ఒక 4 వ్యక్తులపైన అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది. అందులో 3 నేతలకు అదుపులో తీసుకున్నారు. ఒక వ్యక్తి మాత్రం ప్రస్తుతానికి ఇంకా పరారీలో ఉన్నాడు. ఆ 4 వ్యక్తుల్లో కూడా సిరియన్ దేశానికి సంబంధించిన ఒక వ్యక్తి, బంగ్లాదేశ్కి సంబంధించిన ఒక వ్యక్తి, అలాగే ఈజిప్ట్కి సంబంధించినటువంటి 2 వ్యక్తులు అయితే ఉన్నారు. ఇందులో ఈజిప్ట్కి సంబంధించిన వాళ్ళు దొరికారు, సిరియన్ దేశానికి సంబంధించిన వ్యక్తి దొరికారు, ఇంకా బంగ్లాదేశ్కి సంబంధించిన వ్యక్తి ఇంకా పరారీలో ఉన్నాడు. అలాగే 2 భారీ వాహనాలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళు ఏం చేశారంటే ప్రభుత్వ స్థలాల్లో ఉన్నటువంటి ఇసుకని దొంగతనం చేసి వీళ్ళు బయట అమ్ముకోవడం జరుగుతోంది. దీనిపైన కొన్ని కంప్లైంట్స్ రావడంతో వీళ్ళు చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి వాళ్ళని అదుపులో తీసుకున్నారు. ఇంకొక వ్యక్తి కోసం కూడా గాలం చర్యలు చేపట్టారు. వీరందరినీ అదుపులో తీసుకున్న తర్వాత వీళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఫరవానియా ప్రాంతంలో ఒక బిల్డింగ్ రూఫ్ టాప్ పైన మంటలు చెలరేగాయి. అయితే ఈ సమాచారాన్ని అందుకున్నటువంటి అగ్నిమాపక శాఖ వాళ్ళు హుటాహుటిన అక్కడ చేరుకొని ఆ మంటలను అయితే మిగతా ప్రాంతాలకి అలాగే బిల్డింగ్ మొత్తానికి వ్యాప్తి చెందకుండా అదుపులోకి అయితే తీసుకొచ్చారు. అయితే అప్పటికే ఆ రూఫ్ టాప్లో ఉన్నటువంటి అవి టెంపరీగా ఏర్పాటు చేసిన రూమ్స్ అవి మొత్తం కూడా కాలిపోయాయి. మీకు ఫోటోలు అయితే డిస్ప్లే చూపిస్తున్నాను. అవి మొత్తం కూడా అప్పటికే కాలిపోయాయి. అక్కడ ఉన్న బెడ్లు కావచ్చు, మిగతా ఇతరత్ర సామాగ్రి కానీ A to Z అన్నీ కూడా అప్పటికే కాలిపోయాయి. అయితే దీనికి గల కారణాలు ఏమిటి అనే దాని గురించి ఇంకా తెలియలేదు. అంటే ఏ కారణం చేత మంటలు చెలరేగాయి అనే దాని గురించి. అయితే అగ్నిమాపక శాఖ వాళ్ళు తెలియజేస్తున్నారంటే ఈ మంటల కారణంగా, ఈ అగ్ని ప్రమాదం కారణంగా ప్రాణ నష్టం కానీ అలాగే గాయాలు కానీ ఎవరికి కాలేదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. మహబూలా ప్రాంతంలో ఇల్లీగల్గా స్టాల్స్ ఏర్పాటు చేసి వీధి విక్రయాలు నిర్వహిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని కువైట్కి సంబంధించినటువంటి భద్రతాధికారులు అదుపులో తీసుకోవడం జరిగింది. సుమారు ఒక 10 మంది ప్రవాసులను అయితే అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా స్టాల్స్ మనకందరికీ తెలుసు కదా, మహబూలా కావచ్చు, అలాగే జిలీబాల్ షే కావచ్చు, ఇలాంటి ప్రాంతాల్లో స్టాల్స్ పెట్టుకుంటే కూరగాయలు కానీ, చెప్పులు కానీ, బట్టలు కానీ, ఇలాంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ ఇవి రోడ్డు పక్కన పెట్టి అమ్ముతూ ఉంటారు అక్కడ. అంటే మామూలుగా మన ఊర్లో సంతలో పెట్టి ఏ విధంగా అమ్ముతారో ఆ విధంగా అక్కడ అమ్ముతూ ఉంటారు. యాక్చువల్ వాటికి పర్మిషన్ లేదు. సో ఆ విధంగా ఇల్లీగల్ స్టాల్స్ పెట్టి అమ్ముతున్నటువంటి ఒక 10 మంది ప్రవాసుల్ని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు. కువైట్లో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం మరియు అధికారిక పత్రాలు నకిలీ. ఈ కేసులో ఒక వ్యక్తిని కువైట్కి సంబంధించిన భద్రతాధికారులు UAEకి సంబంధించినటువంటి భద్రతాధికారుల సహకారంతో, అంటే ఇంటర్పోల్ వారి యొక్క సహకారంతో అదుపులో తీసుకోవడం జరిగింది. అరెస్ట్ చేశారు. ఈయన 2012, 2018 ఈ మధ్య కాలంలో అధికారంలో ఉండేవాడు. అప్పుడు ఈ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి కదా, అలాంటి వాటికి సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ని ఇతను ఫోర్జరీ చేయడం జరిగింది. అలాగే
ఇతని అధికారాన్ని ఉపయోగించి కొన్ని అవకతవకలు ఇతనికి పాల్పడడం జరిగింది. దానితో పాటుగా ఇతను ప్రభుత్వ నిధులను కూడా దుర్వినియోగం చేశాడు. అంటే ఒక ప్రభుత్వం నుంచి శాంక్షన్ అయినటువంటి అమౌంట్ డబ్బులు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని కూడా కొన్ని ఇతను దుర్వినియోగం చేయడం జరిగింది. అయితే దాని తర్వాత ఇతను పదవి నుండి దిగిపోయాడు. దాని తర్వాత పారిపోవడం జరిగింది. కువైట్ నుంచి పారిపోయి యూఏఈలో ఉండిపోయాడు. అయితే ఇంటర్పోల్ వారి యొక్క సహకారంతో, ఇంటర్పోల్ అంటే మీకు తెలుసు కదా, బయట దేశాలలో కూడా ఎవరన్నా ఉంటే కనుక ఇంటర్పోల్ వారి యొక్క సహకారంతో మనం వాళ్ళని అక్కడ అరెస్ట్ చేసి మళ్ళీ మన దేశానికి మనం పిలిపించవచ్చు. సో ఆ విధంగా ఇంటర్పోల్ భద్రతాధికారుల యొక్క సహకారంతో అతను అరెస్ట్ చేసి తీసుకొచ్చినట్లు తెలియజేస్తున్నారు. ఆయనకి ఆల్రెడీ గతంలోనే కేసు వేయడం, ఆ కేసుకి అతను గైర్ హాజరు కావడం, వీటి కారణం చేత అప్పుడే 7 సంవత్సరాల జైలు శిక్ష, కఠిన కారాగార జైలు శిక్ష ఇతనికి వేసినారు. సో ఇప్పుడు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు కాబట్టి ఆ శిక్ష ఇప్పుడు అతను అనుభవించాల్సిన ఇతనికి ఉంది. సో అతను పారిపోయిన వ్యక్తి వేరే ఏదైనా దేశానికి వెళ్ళింటే అరెస్ట్ చేయడానికి అవకాశం ఉండేదే కాదేమో. కానీ ఈ జీసీసీ కంట్రీస్లో ఒక దేశానికి మధ్య సంబంధాలు బాగుంటాయి. ఎక్కడ ఏది జరిగినా సరే వీళ్ళు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా ఇంటర్పోల్ ద్వారా చాలా ఈజీగా అతను అరెస్ట్ చేసి కువైట్కి ఇతనికి తీసుకురాగలిగారు. బహ్రెయిన్లో ఇరాన్కి సంబంధించినటువంటి రెవల్యూషనరీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో ఐఆర్జీసీ వాళ్ళతోటి సంబంధాలు కలిగి ఉన్నారు అని చెప్పేసి ఒక 41 మందిని బహ్రెయిన్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు అరెస్ట్ చేసినట్లు తెలియజేశారు. సో వాళ్ళందరూ కూడా వాళ్ళతో సంబంధాలు కలిగి ఉన్నారంట. చూడండి ఎంతటి దారుణం. వాళ్ళు ఉంటుంది బహ్రెయిన్ దేశంలో, ఆ దేశానికి అన్యాయం చేస్తూ వేరే దేశం వాళ్ళతో సంబంధాలు పెట్టుకొని వీళ్ళ రహస్యాలు అక్కడ చేరవేయడం ఎంతటి తప్పది, దేశద్రోహం కదా. సో ఆ కారణం చేత ఆ 41 మందిని కనుక అదుపులో తీసుకున్నారు. ఈ విషయంపైన కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ కూడా బహ్రెయిన్ తీసుకున్నటువంటి చర్యలకు మేము పూర్తి మద్దతు ఇతనికి ప్రకటిస్తామని చెప్పేసి తెలియజేసింది. వాళ్ళకి సపోర్ట్ ఇతనికి ఇస్తామని చెప్పేసి కూడా తెలియజేసింది. ఎందుకంటే ఇరాన్కి సంబంధించినటువంటి రెవల్యూషనరీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రస్తుతానికి గల్ఫ్ కంట్రీస్ అన్నింటిలోనూ ఎంతటి బీభత్సం సృష్టించారో గత 2 నెలలుగా మనందరికీ తెలుసు. దాడులు నిర్వహించడం జరిగింది, చాలా వరకు నష్టం ఇతనికి జరిగింది. సో వాళ్ళకి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అనేటువంటి సమాచారం అందిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళే. సో అలాంటి వాళ్ళని గుర్తించి గతంలో చాలామంది అదుపులో తీసుకున్నారు. ఇప్పుడు మరొక 41 మందిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు బహ్రెయిన్లో. ఒక బహ్రెయిన్లోనే కాదు, అన్ని దేశాల్లో కూడా ఈ విధంగా ఉండొచ్చేమో బహుశా, ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు మిగతా దేశాల్లో కూడా ఉండొచ్చు కదా. సో వాళ్ళందరూ కూడా గుర్తించి త్వరలో అదుపులో తీసుకునేందుకు అవకాశాలు అయితే ఉన్నాయి. సరే ఏదైనప్పటికీ వాళ్ళు చేసింది మాత్రం తప్పే అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మన దేశానికి సంబంధించినటువంటి రహస్యాల్ని వేరే దేశాలకు అందించడము అనేటువంటి అది ఆ దేశానికి ఎలాగైనా అది శత్రు దేశమే కదా. ఇంకో దేశానికి మిత్ర దేశమైనా మీరు ఉన్నటువంటి దేశానికి సంబంధించిన సమాచారం ఇంకో దేశానికి మీరు అందిస్తున్నారంటే అప్పుడు మీరు దేశద్రోహం చేసిందంటేనే సమానం. ఎవరికైనా ఆ విధంగా చేయకూడదు. సో ఆ విధంగా చేశారు కాబట్టి ఇప్పుడు ఆ 41 మందిని అదుపులో తీసుకోవడం జరిగింది. మరి వారిపైన చట్టపరమైన చర్యలు ఎంత కఠినంగా ఉంటాయో మరి చూడాలి. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు ప్రతి వారం మనం హెల్త్ ఇన్సూరెన్స్, అలాగే యాక్సిడెంటల్ పాలసీ, లైఫ్ ఇన్సూరెన్స్ ఇలాంటి వాటి గురించి చర్చించుకుంటున్నాం కదా. అందులో ముఖ్యంగా మనం హెల్త్ ఇన్సూరెన్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరూ మరొక ఆప్షన్ అనేటువంటిది పెట్టుకోకుండా, పోస్ట్పోన్ చేసుకోకుండా వెంటనే తీసుకోండి అని చెప్పేసి మనం పదే తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ మనకి. ఈరోజు రేపు అని చెప్పేసి అనుకోకుండా మ్యాండేటరీగా తీసుకోండి. ఎందుకంటే ఏ రోజు మనకి ఎలాంటి ఆరోగ్య సమస్య వస్తుందో మనం ఎవరు చెప్పలేం. సో సమస్య వచ్చినప్పుడు మనకి హెల్త్ ఇన్సూరెన్స్ కావాలంటే అప్పుడు రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే మ్యాక్సిమం ఇన్సూరెన్స్లు ఇవ్వరు సమస్య వచ్చిన తర్వాత. సమస్య రాకముందే మనం ఇన్సూరెన్స్ తీసుకుంటే అది మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు తప్పకుండా అది ఉపయోగపడుతుంది. మన దగ్గర ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఇప్పటికే లబ్ధి పొందడం జరిగింది. సో యాక్చువల్ నేనైతే కనుక ఇన్సూరెన్స్ ఇచ్చేటప్పుడు నేను వచ్చి ప్రేయర్ చేసుకొని ఇస్తాను. ఏమనంటే వీళ్ళు ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు, దేవుడా వీళ్ళు ఈ ఇన్సూరెన్స్ని యూజ్ చేసుకునే పరిస్థితి రాకూడదు అని చెప్పేసి నేను ఇస్తాను. ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండడమే మనకు కావాల్సింది. కానీ ఒకవేళ వాళ్ళు నిజంగా అవసరమైతే అప్పుడు ఇది తప్పకుండా వాళ్ళకి ఉపయోగపడాలి. ఇది నేను కోరుకున్నా 2 పాయింట్లే. ఒకటి వచ్చి వాళ్ళు దీన్ని వాడుకునే అవసరమే రాకూడదు, ఒకవేళ అవసరం వస్తే ఇది తప్పకుండా వాళ్ళకి ఉపయోగపడాలి. సో ఆ విధంగా మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా ఇప్పుడు మన దగ్గర ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఇప్పటికే దాన్ని ఉపయోగించుకోవడం జరిగింది. అది రీసెంట్గానే మొన్నటి వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది. ఒకరు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయించుకుని 65,000 రూపాయల వరకు అయితే వాళ్ళకి రావడం జరిగింది. ఒక 3 రోజులు హాస్పిటల్లో ఉన్నారు. అలాగే ఇవాళ మీకు నేను డిస్ప్లేలో ఒక ఫోటో అయితే చూపిస్తాను చూడండి. వీళ్ళు వచ్చి నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో చూపించుకున్నారు. ఎమర్జెన్సీలో వాళ్ళు దగ్గరలో ఉన్న నెట్వర్క్ హాస్పిటల్లోకి వెళ్ళలేక వీళ్ళ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ చేయించుకోవడం జరిగింది ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో. సో అలాంటప్పుడు మనం రియంబర్స్మెంట్ పెట్టుకోవచ్చు. అయితే దానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్స్ ఏదైనా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు మనకి పూర్తి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడంతో దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి కంపెనీ వాళ్ళు
వాళ్ళకి అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. 47,939 రూపాయలు వాళ్ళు ఎంతకైతే క్లెయిమ్ చేసుకున్నారో ఆ క్లెయిమ్ అమౌంట్ కూడా వాళ్ళకి రావడం జరిగింది, వాళ్ళ అకౌంట్లో కూడా డిపాజిట్ అయిపోయింది. సో ఈ విధంగా క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళకి డైరెక్ట్గా హాస్పిటల్ వాళ్ళే సెటిల్ చేసుకుంటారు, ఏ ప్రాబ్లం లేదు మనకి, మనం బిల్స్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. అత్యవసర పరిస్థితుల్లో మనం నెట్వర్క్ హాస్పిటల్లో కాకుండా వేరే హాస్పిటల్ ఎక్కడ మనకు నచ్చినటువంటి హాస్పిటల్లో చూపించుకుంటే అప్పుడు ఆ బిల్స్ అన్ని జాగ్రత్తగా మనం పెట్టుకొని వాటిని మనం సబ్మిట్ చేసుకుంటే ఆ డబ్బులు కూడా మనకు వెనక్కి వస్తుంది, ఆ వెసులుబాటు కూడా ఉంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అయితే కనుక తీసుకోండి, మీకు తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆరోగ్యపరంగా వచ్చేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయి, అది చిన్నపాటి జ్వరాల నుంచి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వరకు, అంటే హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, బ్రెయిన్ ప్రాబ్లం, యాక్సిడెంట్ అయినా సరే మన జోబీలో రూపాయి డబ్బులు లేకపోయినా సరే మనం హాస్పిటల్ బిల్స్ నుంచి బయటపడవచ్చు. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు 10,000 రూపాయల నుంచి 10 లక్షల రూపాయల బిల్ అయినా కూడా వాళ్ళే భరిస్తారు. ఇంకా మనం కొన్ని పాలసీలు అయితే కనుక మనకి ఇంకా బోనస్లు వస్తుంటాయి, అలాగే ఇంకా ఎక్కువ ప్రీమియం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అసలు ఇలాంటి బెనిఫిట్స్ అన్ని కూడా చాలా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీ ఏజ్ని బట్టి, అలాగే మీరు ఉన్నటువంటి ప్లేస్ని బట్టి, మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలను బట్టి అమౌంట్ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరికైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించిన పూర్తి సమాచారం కావాలనుకుంటే ఆ నెంబర్ అయితే మీకు నేను డిస్ప్లే ఇస్తాను, ఆ నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి. పూర్తి సమాచారం అయితే నేను అందిస్తాను. ఏదైనప్పటికీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరికి కూడా. నేను ప్రతి వారం ప్రతి వీడియోలో చెప్పడం జరిగింది, హెల్త్ ఇన్సూరెన్స్ మనకి కుడికన్నైతే యాక్సిడెంటల్ పాలసీ ఎడంకన్ను రెండు ఉండాల్సిందే. ఎందుకంటే ఆరోగ్యపరంగా వచ్చేటువంటి సమస్యలతో మనం హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు దానికి అయినటువంటి బిల్లుని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు డైరెక్ట్ గా హాస్పిటల్ పే చేస్తారు. సో మన జోబులో నుంచి రూపాయి ఖర్చు పెట్టుకున్న మనం హాస్పిటల్ నుండి బయటపడచ్చు, ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఇది హెల్త్ ఇన్సూరెన్స్. యాక్సిడెంట్ పాలసీ అంటే ఏంటి? మనకి అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగి ఆ ప్రమాదంలో మనం ప్రాణాలు కోల్పోయినా, లేదు మనకి ఏదైనా అంగవైకల్యం వచ్చినా డబ్బులు కుటుంబానికి ఇస్తుంది కంపెనీ. సో ఇది కూడా మనకి కంపల్సరీగా ఉండాల్సింది. ఎందుకంటే మనకి ఏదైనా సడన్ గా అయితే మన కుటుంబం పరిస్థితి ఏమిటి, వాళ్ళు ఆర్థికంగా ఎలా నిలదొక్కగలరు. కాబట్టి మనకి ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, ఇంకొకటి యాక్సిడెంట్ పాలసీ ఉండాలి. ఈ రెండు కూడా ఇంపార్టెంట్. ఈ రెండిట్లో మీరు ఎప్పుడు కానీ ఇంకొక ఆప్షన్ అయితే పెట్టుకోకండి. అంటే తర్వాత చూద్దాం, చేద్దాం, తర్వాతలే అలాంటివి అయితే పెట్టుకోకండి. మ్యాండేటరీ, తప్పనిసరి. మనం రోజు అన్నం తినడం అనేటువంటి ఎంత మ్యాండేటరీగా మనం పెట్టుకుంటాం ప్రతిరోజు, తినకపోతే ఏ విధంగా నీరసం వచ్చి మనం ఇదైపోతాము. అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా మనకు తప్పనిసరి. ప్రతి నెల ఇంటర్నెట్, కరెంట్ బిల్లు ఏ విధంగా కడతామో అదేవిధంగా ఇన్సూరెన్స్ మనం ప్రతి సంవత్సరం చేయించుకోవాలి అని చెప్పేసి పెట్టుకోవాలి కంపల్సరీగా. ఆ విధంగా చేసుకున్నప్పుడే మనం ఆర్థికంగా భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు ఏదైనా వచ్చినప్పుడు మనం నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంది. మన జోలో డబ్బులు ఖర్చు పెడాల్సిన అవసరం లేదు కాబట్టి ఎంతో అంత మనం ఇంట్లో దాచుకున్న డబ్బులు మళ్ళీ ఉపయోగపడుతుంది. అది మన అవసరాలు, మనం దేనికోసం దాచిపెట్టుకున్నా దానికి ఉపయోగపడుతుంది. లేకపోతే మనం దాచిపెట్టుకున్న డబ్బు కావచ్చు, బంగారం కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఒక్కోసారి పెద్ద పెద్ద బిల్స్ పడినప్పుడు అవన్నీ కూడా తీసుకొచ్చి మళ్ళీ ఈ హాస్పిటల్స్ ఖర్చు పెట్టాలి. అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మనం కష్టపడి రూపాయి కూడబెట్టిన డబ్బులు హాస్పిటల్ వాళ్ళకి ఇచ్చేస్తాం. వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఒకసారి ఆలోచించండి. మనం కష్టపడి మనం సంపాదించిన డబ్బులు అనవసరంగా తీసుకెళ్లి హాస్పిటల్ డాక్టర్స్ ఇచ్చేస్తాం. అవసరం అది. సో వాళ్ళకి ఇవ్వకూడదు. అంటే మనం సేఫ్టీ ముందు జాగ్రత్తగా కొంత అమౌంట్ తోటి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటాం. ఈ డబ్బులంతా తీసుకుని వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. సింపుల్ లాజిక్ ఆలోచించండి. మనం సంపాదించిన డబ్బులు ఇంకొకరికి ఇవ్వడం ఏంటి? అవునా కాదు? ఒకసారి ఆలోచించండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటివన్నీ కూడా నేను ప్రతి వారం చెప్తూ ఉంటాను. అది మీకు కొంతమందికి తెలియని వాళ్ళు అయితే తెలుసుకుంటారు, తెలిసిన వాళ్ళు అయితే ఓకే ఇదేంటి మాకు ఈ ప్రాబ్లం అనుకున్న వాళ్ళకైతే మనం చెప్పలేం. కానీ ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే మ్యాటర్ కాబట్టి నేను ప్రతి వారం మీరు నన్ను సరే నేను ఒక 5 నిమిషాలు టైం కేటాయించి మీ గురించి నేను చెప్పడం జరుగుతాను. ఎందుకంటే నేను ఇన్సూరెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మన దగ్గర ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళని చూసిన తర్వాత నాకు అన్ని మర్చిపోతాను. ఆ రోజు నాకు ఎంత బాధ ఉన్నా సరే, ఎంత ఇదిగా ఉన్నా సరే, వాళ్ళ మ్యాటర్ చెప్పిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఒక ఫ్యామిలీని సేవ్ చేస్తాం, ఆర్థికంగా వాళ్ళని కిందకి దిగజారిపోకుండా వాళ్ళని నిలబెట్టగలిగాం అనేటువంటి ఒక ఆనందం అనేటువంటి ఏదైతే ఉంటుందో అది చాలా హ్యాపీనెస్, చాలా సంతోషం అనిపిస్తుంది. ఎవరైనా ఒక ఆపదలో ఉన్నప్పుడు మనం వాళ్ళకి రూపాయి దానం చేసామనుకోండి, మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అదే విధంగా ఇది కూడా సేమ్ అంతే కదా. వాళ్ళు హాస్పిటల్లో 40,000, 50,000, లక్ష రూపాయలు, 2 లక్షలు, 10 లక్షలు ఇటువంటి డబ్బులు అయినప్పుడు వాళ్ళకి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మొత్తం డబ్బులు కడితే అది వాళ్ళకి హెల్ప్ చేసినట్టే కదా. మరి దాంట్లో నా పాత్ర కూడా ఉన్నట్లే కదా. సో అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను.
కీళ్లు విరిగిన అందుకోసం సందర్భంలో నేను 1 తిట్టుకుంటున్నా లక్ష సరే నుంచి ప్రతి వారం 2 మీకు లక్షల నేను వరకు హెల్త్ ఇన్సూరెన్స్ సహాయం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అందుతుంది. జరుగుతుంది. ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు ప్రతి ఒక్కరు కూడా 10% హెల్త్ ఇన్సూరెన్స్ సమ్ ఇన్సూరెన్స్ చేయించుకోండి. కవర్ నంబర్ అయితే చేయబడుతుంది. నేను డిస్ప్లే ఇస్తున్నాను. పునర్నిర్మాణ ఆ నెంబర్కి వాట్సాప్ ద్వారా శస్త్రచికిత్సలకు కాంటాక్ట్ 10 చేయండి. లక్షల వరకు పూర్తి సమాచారం ప్రయోజనం తెలుసుకోండి. ఉంటుంది. తదుపరి మీరు రక్షణ ఇన్సూరెన్స్ ప్రయోజనంగా అప్లై 10 నుంచి హంటా వైరస్. ఈ హంటా వైరస్ అనేటువంటిది ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ డచ్ క్రూయిజ్ షిప్ ఏదైతే ఉందో ఈ క్రూయిజ్ షిప్లో ప్రయాణం చేస్తున్న వాళ్ళలో ఈ హంటా వైరస్ కారణంగా ఒక 3 వ్యక్తులు అయితే ప్రాణాలు కోల్పోయారు. మిగతా వారికి కూడా ప్రస్తుతానికి అయితే స్క్రీనింగ్ టెస్టులు అయితే నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే WHO ఏం తెలియజేస్తుందంటే ఈ షిప్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అధిక ప్రమాదం కలిగినటువంటి జాబితాలో ఉండాలని చెప్పేసి తెలియజేస్తుంది. సో వాళ్ళందరినీ కూడా 48 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచబోతున్నారు. ఎప్పటికప్పుడు వాళ్ళని పర్యవేక్షించడం జరుగుతూ ఉంటుంది. అంటే క్వారంటైన్లో ఉంచుతారు. 48 అవర్స్ వరకు వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళడానికి లేదు, వాళ్ళతో ఎవరు కానీ కాంటాక్ట్ అవ్వడానికి లేదు. సో వాళ్ళు ఏం జరుగుతుంది, సో వాళ్ళు ఏదైనా తేడాలు ఉన్నాయా, వాళ్ళకి ఏదైనా వైరస్ వచ్చిందా లేదా ఏంటంటే 48 అవర్స్ జరిగితే కానీ దీని గురించి ఏమీ చెప్పలేం. సో ఆ కారణం చేత 48 గంటల పాటు వాళ్ళని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. సో ఈ WHOనే ఈ విధంగా నిర్ణయం తీసుకుని. సో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలను అయితే ఆల్రెడీ హెచ్చరించింది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి. మనం కూడా జాగ్రత్తగా ఉందాం. గతంలో కరోనా వైరస్ వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఎంతమంది అయితే ఇబ్బంది పడ్డారో అదేవిధంగా ఈ హంటా వైరస్ వస్తే కూడా ఇబ్బంది పడడానికి అవకాశాలు అయితే ఉంటాయి. కానీ అంతవరకు వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు. నేను ఇంతకుముందే మీకు చెప్పినట్లు హెల్త్ ఇన్సూరెన్స్ అయితే చేయించుకోండి. ఎందుకంటే మనకి కరోనా లాంటి సమయంలోనే కరోనా వచ్చిన వాళ్ళకి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఉపయోగపడినప్పుడు చాలామందికి ఈ హంటా వైరస్ కానీ ఇలాంటివి ఏదైనా వచ్చినా కూడా మనకి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉపయోగపడుతుంది. దాంట్లో కవరేజ్ అనేటువంటిది ఇస్తారు. ఎందుకంటే భవిష్యత్తులో రాబోయేటువంటి వాటికి దేనికైనా సరే కవరేజ్ ఉంటుంది. ఆల్రెడీ మన ఒంట్లో ఏదైనా ప్రాబ్లం ఉండి మనం ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటే అలాంటి వాటికి ఇవ్వాలా లేదనేది కంపెనీ ఆలోచిస్తుంది. కానీ భవిష్యత్తులో వచ్చేటువంటి వాటికి మనకు తెలియకుండా వచ్చేటువంటి వాటికి ఏ దానికైనా సరే కవరేజ్ అనేది ఉంటుంది. గతంలో మన కరోనా వైరస్ ఉన్నప్పుడు కూడా చాలామంది కవరేజ్ ఇవ్వడం జరిగింది. చాలామంది దీని ద్వారా లబ్ధి పొందారు. అప్పుడు హాస్పిటల్ అప్పుడు కరోనాకి ఎంతెంత ఖర్చులు అయ్యాయి మీకు అందరూ తెలుసు. లక్షలు తినేశారు హాస్పిటల్లో. అయినా సరే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే భరించారు. సేమ్ భవిష్యత్తులో కూడా మనకి కరోనా లాంటి వైరస్ వచ్చినా లేదంటే ఇంక వేరే ఏదైనా కొత్త వైరస్ వచ్చినా సరే ఇన్సూరెన్స్ మనకి కవరేజ్ అయితే ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక పాలసీ అయితే చేపించి పెట్టుకోండి. నిన్నటి వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది, తమిళనాడుకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా విజయ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి మనం చెప్పుకున్నాం. కాకపోతే అనూహ్య పరిణామాల మధ్య ఒకే ఒక్క ఎమ్మెల్యే తగ్గిపోవడంతో యాక్చువల్ 118 కావాలి 117కి వచ్చి ఆగిపోవడంతో మళ్ళీ ఇవాళ పోస్ట్పోన్ అయింది. అయితే ఇవాళ మిగతా పార్టీలు కూడా మద్దతు తెలపడంతో ఆల్రెడీ కాంగ్రెస్ మరియు వామపక్షాలు ఏదైనా మద్దతు తెలిపాయి. వాటితో పాటుగా ఇవాళ IUML మరియు VCK వీళ్ళు కూడా మద్దతు ఇచ్చారు. దీంతో ఇంకొక 4 సీట్లు అయితే పెరిగాయి. దాంతో మొత్తం 120కి చేరుకుంది. సో 120 ఎమ్మెల్యేలతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి గవర్నర్ అయితే విజయ్ని ఆహ్వానించడం జరిగింది. సో రేపు మధ్యాహ్నం తమిళనాడులో ఉన్నటువంటి నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నాడు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా. సో చాలా అనూహ్యమైనటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. సినిమాలు ఏ విధంగా అయితే ట్విస్టులు ఉంటాయో అదేవిధంగా ఈ 3-4 రోజుల పాటు అయితే జరిగింది. ఫైనల్గా ఎట్టకేళ్ళకి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నాడు విజయ్. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి ఎర్ముక్ ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో టెంపరవరీగా డ్రైవర్గా పనిచేయడానికి ఒక వ్యక్తి కావాలని చెప్పేసి అంటున్నారు. మంచి జీతం అయితే ఉంటుందని చెప్పేసి అంటున్నారు. సో మీరు ఎవరికైనా సరే టెంపరవరీగా కోయిట్ వాళ్ళ ఇంట్లో డ్రైవర్గా పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీకు డిస్ప్లేలో ఆయనకు సంబంధించి నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళొచ్చు. ఇవాళ రేష్మ రీతిక అనేటువంటి అమ్మాయి పుట్టినరోజు జరపడం జరుగుతుంది. ఈ అమ్మాయితో పాటుగా ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా 307 రూపాయలుగా ఉంది. అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి FK జ్యువెలర్స్ వాళ్ళు మంచి డిజైన్స్ తోటి కొత్త మోడల్స్ తోటి వస్తువులు అయితే తీసుకొచ్చున్నారు. సో మీరు ఎవరైనా బంగారం కొనాలనుకుంటే ఒకసారి FK జ్యువెలర్స్ని విజిట్ చేయండి. మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి. తప్పకుండా మీకు నచ్చడానికి అయితే అవకాశం ఉంటుంది. అలాగే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఛానల్ పేరు కూడా చెప్పండి, కొంత డిస్కౌంట్ కూడా లభించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ చూసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.